హలో ఆల్, వెల్కమ్ టు కరెంట్ ఎపిసోడ్ రోహిత్స్ అకాడమీ. ఓకే, ఇదే మొదటిసారిగా నా క్లాస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇక యాజ్ యూజువల్గా మన టాపిక్లోకి వెళ్దాం. మన టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక 3 స్కీమ్స్ ఇక్కడ అడ్రస్ చేయబోతున్నా. ఖచ్చితంగా ఇవేంటి, వీటి ఇయర్స్, వీటి యొక్క మోటో మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఎందుకు సార్ వీటిని ఇక్కడ మెన్షన్ చేశారంటే మన కరెంట్ అఫైర్స్ ఈరోజు వీటికి రిలేటెడ్గా ఉంటుంది. ఓకేనా? ఎస్, ఫస్ట్ చూడండి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజాలా యోజన. తర్వాత ప్రధానమంత్రి ఉజ్జవాల యోజన. యోజన. ఎస్, ఈ పదాలన్నీ మీకు చాలా కామన్గా ప్రతిరోజు మీరు ఫ్రీక్వెంట్గా వినే పదాలు ఇవి, అవునా కదా? అంతెందుకు, మన ఇంట్లో ఒక ఎల్పిజి సిలిండర్ ఉంది, దాని మీద కూడా మనం ప్రధానమంత్రి ఉజ్వలన సంథింగ్ ఏదో ఒక పదం అయితే మనం చూసే ఉంటాం, అవునా కాదా? ఎస్, వీటి గురించి ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. లేదు అంటే రేపటి సెషన్లో, ఓకేనా, రేపటి క్లాస్లో మళ్ళీ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్, ఇక మన ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఆపరేషన్ రైజింగ్ లైన్. సో రైజింగ్ లైన్ అనే పదం వచ్చింది ఇక్కడ. సో ఇప్పటివరకు మనం చాలా ఆపరేషన్ చూసాం. ఈ ఆపరేషన్ దేని గురించి అంటే ఎస్పెషల్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్. అర్థమవుతుంది కదా? సో వెరీ రీసెంట్గా మనం చూసుకుంటే ఇరాన్ ఏం చేస్తుంది, తన యొక్క న్యూక్లియర్ ఎనర్జీస్ని, న్యూక్లియర్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ని తను చాలా బాగా ఎన్హాన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్హాన్స్ చేసుకోవడం వల్ల ఇజ్రాయెల్కి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక ముప్పు ఉంటుంది అని భావించి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇరాన్కి సంబంధించిన ప్రతి న్యూక్లియర్ ఏరియా మీద దాడులు నిర్వహిస్తుంది. దీన్నే ఇప్పుడు ఏమని పిలవడం జరిగింది, ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది ఎవరి మధ్య, ఇరాన్ అణు కేంద్రాలని, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, వీటిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ చేస్తున్న ఒక సైనిక చర్యని మనం ఏమంటున్నాం, ఆపరేషన్ రైజింగ్ లయన్. సో ఇజ్రాయెల్ ఇక్కడ లొకేట్ అయి ఉంది. ఇదంతా మనకేంటి, ఇదంతా మనకి ఇరాన్ అన్నట్టుగా. ఈ ఇరాన్ ఏంటి అంటే మనందరికీ ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది కదా, అది ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ఇజ్రాయెల్ అంట ఆ ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ యొక్క ఆ రిపోర్ట్స్కి వైలేట్ చేసింది. అంటే మనందరికీ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయండి, ఆ మెజర్మెంట్స్ని వైలేట్ చేస్తూ మరి ఇది న్యూక్లియర్ టెస్ట్లను కండక్ట్ చేస్తుంది అని ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ చూడండి, ఇది పక్కనే ఉంది. ఏదో రోజు ఈ దేశం మీదకి ఇది ఏదో రోజు ఒక రకమైన డేంజర్ లాగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ మనకు కనబడుతున్న ఆ అటామిక్ ఫెసిలిటీస్ చూడండి, ఇదొకటి ఇలా ప్రతి దాని మీద, ఇలా వాళ్ళకి ఎక్కడెక్కడ ఇలాంటి ఏజెన్సీస్ ఉన్నాయో ఆ ప్రతి ఏజెన్సీస్ మీద ఇప్పుడు దాడి చేయబోతుంది ఇజ్రాయెల్. అర్థమవుతుందా? ఆ కాంటెక్స్ట్లో మనం చూడొచ్చు. సింపుల్గా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా, ఇటీవల కాలంలో మనం చూస్తున్న ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏ 2 దేశాల మధ్య జరిగింది. ఓకేనా? సో ఈ 2 దేశాల మధ్య జరిగింది. అవేంటి అంటే కొన్ని న్యూక్లియర్ ఫెసిలిటీ టెస్ట్లు అన్నట్లుగా. ఒకటేంటి నాట్రాన్స్ కానీ, ఫోర్డో కానీ, బిడ్ కానీ, ఇవన్నీ మీకు అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఈ న్యూక్లియర్ టెస్ట్ సెంటర్లు. అర్థమవుతుంది కదా? సో ఇది దీనికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్. ఓకేనా? స్క్రిప్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంది మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్స్ అకాడమీ. ఓకేనా? దాంట్లో ఈ పీడిఎఫ్స్ మీరే అక్వైర్ చేసుకోవచ్చు. ఓకే, లుకింగ్ టు సెకండ్ కరెంట్ అఫైర్. ఇక్కడ మనం సెకండ్ కరెంట్ అఫైర్ చూస్తే షాంగ్ టర్మ్ కర్చం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ షాంగ్ టర్మ్ కర్చం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ చూడండి, ఇది ఇంకా కన్స్ట్రక్ట్ అయ్యిందా? కాలేదు కదా. సో ఇప్పుడు దీని ఏంటి అంటే 2026 నాటికి ఖచ్చితంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సిందే అని హిమాచల్ ప్రదేశ్ సీఎం చెప్పడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో ఇది ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది. ఓకేనా? ఎస్, దీని గురించి కొంచెం డీటెయిల్ రివ్యూ చూస్తే ఇది హిమాచల్ ప్రదేశ్లో కిన్నౌర్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ పేరేంటి, కిన్నౌర్ డిస్ట్రిక్ట్. సట్లెజ్ నది మీద ఉన్న ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. దీని ద్వారా ఎంత అంటే మనకి 3 యూనిట్స్ ఇంటూ 150 మెగావాట్స్, మొత్తంగా ఎంత 450 మెగావాట్స్ కెపాసిటీతోని దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అర్థమవుతుంది కదా? సో సంవత్సరానికి 1594 మిలియన్ యూనిట్లను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇదంతా మనకి ఏం అవసరం లేదు. జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ నది మీద ఉంది, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఒకసారి మీరు రియల్ టైం విజువలేషన్ చూస్తే మీకే కనబడుతుంది. ఇదంతా మీకు కనబడుతుంది కదా సట్లెజ్ రివర్. ఈ సట్లెజ్ రివర్ మీద ఇది లొకేట్ అయి ఉంది. అర్థమవుతుంది కదా? సో ఇలా సట్లెజ్ రివర్ మీద దీన్ని మనం చూడొచ్చు. ఈ రకంగా ఇది మనకి లొకేట్ అయ్యింది. ఈ డిస్ట్రిక్ట్ పేరేంటి, డిస్ట్రిక్ట్ పేరు వచ్చేసి కిన్నౌర్ డిస్ట్రిక్ట్. ఓకేనా?
సో కిన్నౌర్ డిస్టిక్ వెరీ రీసెంట్గా ఇలాంటి పదాలు మనం వినడం చూడొచ్చు సెంట్రల్ ఎగ్జామ్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ. ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకురావడం జరిగింది. షోంగ్టమ్ కర్చమ్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఏ డిస్టిక్లో ఉంది? కిన్నౌర్ డిస్టిక్. సార్ ఈ డిస్టిక్ గురించి అసలు మాకు ఎక్కడ రాలేదు కదా, మరి మాకు ఎలా తెలుసు సార్ అంటే ఇలాంటి కరెంట్ అఫేర్స్లో అది ఎప్పుడైతే లైమ్లైట్లోకి వచ్చిందో డైరెక్ట్ ప్రాక్టీస్ ఇన్ కమింగ్ ఎగ్జామ్స్ అలా అడగడం మనం చూడొచ్చు. అర్థమవుతుందా? సో ఇంకోటి షోంగ్టమ్ కర్చమ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నది మీద ఉంది? ఏ నది మీద ఉంది? సట్లెజ్ నది. ఇంతకుముందు మీరు లైవ్ లొకేషన్ చూసారు కదా. ఓకే. థర్డ్, షోంగ్టమ్ కర్చమ్ జల విద్యుత్ ప్రాజెక్టు యొక్క మొత్తం స్థాపిత సామర్థ్యం ఎంత? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, 3x150. 3x150 టోటల్గా 450 మెగావాట్స్. ఓకేనా? సరిపోతుంది ఈ వరకు. ఓకేనా? ఎస్. ఇక మనం నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఎస్, మనం మాట్లాడిన టాపిక్ ఇదే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. సో మనందరికీ ఈ సిలిండర్ మీద ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది కదా, ఇలా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని. సో చూడండి, కావాలంటే మీ ఇంట్లో ఉన్న సిలిండర్స్ మీద చూడండి, మీకు కనబడుతుంది. ఓకేనా? ఎస్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఇది మనకి 2016లో వచ్చిన స్కీము. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2016 అంటే ఇప్పటికి 9 సంవత్సరాలు ఫిల్ అయిపోయింది కదా. ఇలానే మనం కొన్ని స్కీమ్స్ మాట్లాడుకున్నామండి. ఏంటి? ఇదే 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఓకేనా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా వచ్చింది. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఇది వచ్చింది. అదేవిధంగా 2015లో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కూడా వచ్చింది. వీటి గురించి మనం లాస్ట్ కరెంట్ అఫేర్లో మాట్లాడుకోవడం జరిగింది. సో ఇదే కాంటెక్స్ట్లో ఈరోజు మనకు వచ్చింది ఏంటి? ప్రధానమంత్రి ఉజ్వల యోజన. అసలు ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈరోజు లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ని ఎక్కువగా ఇప్పుడు ఎక్కడ తీసుకోవడం జరుగుతుందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే కాంటెక్స్ట్ అండి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన సహాయంతో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం ముఖ్యంగా డీజిల్ మరియు వంట గ్యాస్ ఇటీవల సంవత్సరంలో పెరిగింది. దేనివల్ల పెరిగింది? ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన సహాయంతోనే అండమాన్ నికోబార్ దీవుల్లోనంట ఈ ఫ్యూయల్స్ యొక్క వినియోగం చాలా వరకు పెరిగింది అని లైమ్లైట్లోకి వచ్చింది. అర్థమవుతుందా? సో ఈ కాంటెక్స్ట్లో మనం దీన్ని చూడొచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసాం కాబట్టి మన క్వశ్చన్ డైరెక్ట్గా అలానే అడుగుతారా? లేదు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి కొన్ని పాయింట్స్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. అండ్ ఇది మనకు కొత్త పాయింట్స్ కూడా ఏం కాదు, ప్రతిదీ తెలిసిందే. ఓకేనా? ఎలా అంటే దీని లక్ష్యం ఏంటి? ఒకప్పుడు మన ఇంట్లో మన అమ్మమ్మలు అందరూ ఏంటి, ఆ పొగ్గొట్టలు వాడుకుంటూ ఒక ఇట్లా కట్టెల పొయ్యిని వాడుకుంటూ చూసాం కదా. దాన్ని ఎరాడికేట్ చేయాలి. ఎందుకు? దానివల్ల లంగ్స్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ మనం చూస్తున్నాం. అందువల్ల మనం దీన్ని తీసుకొచ్చాం. దీని ప్రయోజనాలు ఏంటి? దాదాపుగా 1600 రూపాయలకి 14.2 కిలో సిలిండర్, ఒకవేళ 5 కిలో సిలిండర్ అయితే 1150 రూపాయలకి రావడం జరుగుతుంది. అదనంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకైతే మొదటి ఎల్పిజి రీఫిల్ అండ్ స్టవ్ కూడా ఈ రెండు ఉచితంగా ఇస్తారా ఇవ్వరా? మనం చూసాం కదా. ఓకే. తర్వాత ఇది January 1, 2016 నాటికి తక్కువ ఎల్పిజి కవర్ ఉన్న రాష్ట్రాలకు ఇది ప్రాధాన్యత ఇవ్వబడింది. ఏ రాష్ట్రాలు అయితే తక్కువగా ఎల్పిజి కవరేజ్ ఉంటుందో వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. దీనికి ఎవరెవరు అర్హత అంటే పేద కుటుంబానికి చెందిన అంటే బీపీఎల్ లెవెల్ వాళ్ళు కానీ, లేదా వాళ్ళ ఇంట్లో ఎల్పిజి కనెక్షన్ లేని వయోజన మహిళ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీని కింద అర్హత పొందుతారు. అలాగే లబ్ధిదారులు ఈ క్రింది వర్గాలకు చెందిన వారే ఉండాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని కొంచెం శ్రద్ధగా చూడండి, అదే విధంగా నోట్స్ చేసుకోండి. ఓకేనా? ఎస్సీ ఎస్టీల కుటుంబాలు అయి ఉండాలి ఫస్ట్. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అదేనా తీసుకొని ఉండాలి, లేదా అంత్యోదయ అన్న యోజన దీనికన్నా అర్హత ఉండాలి. తర్వాత అటవీ నివాసులు అయి ఉండాలి, అత్యంత వెనుకబడిన తరగతులు అయి ఉండాలి, టీ మరియు మాజీ టీ తోట తెగలు సంబంధించిన వాళ్ళై ఉండాలి, నదీ దీవుల్లో నివసించిన వాళ్ళై ఉండాలి. అండ్ వీళ్ళందరూ లబ్ధిదారులుగా మనం డిక్లేర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ కాంటాక్ట్ చూడండి మీరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ ఇయర్ దాని థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. అంత్యోదయ అన్న యోజన ఆ ఇయర్ దాని థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో వీళ్ళందరికీ దీనికి అర్హత సాధిస్తారు. సో ఆ పైన పేర్కొన్న 2 వర్గాల్లో రాకపోతే ఆమె 14 పాయింట్ల డిక్లరేషన్ అంటే నిర్దేశించిన ఫార్మాట్ ఒకటి ఉంటుంది. అంటే ఎవరెవరికి ఇది వర్తిస్తుందని ఒక 14 పాయింట్స్ యొక్క ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్కి ఖచ్చితంగా ఆమె అర్హురాలై ఉండాలి. సో సమర్పించడం ద్వారా పేద కుటుంబాల లబ్ధిదారులకు తన వాదనగా వినిపించవచ్చు. మేము నిజంగా పేదవాళ్ళమే, మాకు ఈ పథకాన్ని ఇవ్వండి అని మనం చెప్పొచ్చు. లాస్ట్ పాయింట్ మినహాయింపు ఏంటంటే ఒక ఇంట్లో ఉన్న పురుషుల సభ్యులకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేరు, కేవలం మహిళలు మాత్రమే చేసుకోగలరు. ఇలాంటి పాయింట్స్ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్లో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఎట్లా అంటే ఇది ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. ఓకేనా?
ఇది ఇప్పుడు ఎక్కడ అబ్సర్వ్ అవుతుంది? అండమాన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఇది ఇప్పుడు అబ్సర్వ్ అవుతుంది. సో దీనికి ఎవరెవరు అర్హులు? ఇక్కడ మనం చూసిన ఈ ప్రతి ఒక్కరు అర్హులు. ఇది కాకపోతే ఏ మహిళ అయితే దీనికి అర్హత సాధించాలి అనుకుంటుందో ఆమె ఖచ్చితంగా 14 పాయింట్ల డిక్లరేషన్ ఒక ఫామ్ ఉంటుందండి. ఇప్పుడు మనకు అందరికి ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్లో ఉన్న ప్రతి దాన్ని ఆ మహిళ సాటిస్ఫై చేయాలి. అంటే మేము నిజంగా పేదవాళ్ళమే అని నిరూపించుకోవాలి. అప్పుడు మాత్రం వస్తుంది. అండ్ ఇంట్లో ఉన్న మేల్కి, మగవాళ్ళకి మాత్రం దీనికి అర్హత సాధించలేరు. వాళ్ళ పేరు మీద ఇవ్వరు. కేవలం విమెన్ పేరు మీద మాత్రమే ఇస్తారు. అర్థమవుతుంది కదా? ఇదంతా దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రివ్యూ. ఓకేనా? ఎస్. ఇది దీనికి సంబంధించిన ఇంగ్లీష్ స్క్రిప్ట్. అర్థమవుతుంది కదా? ఎస్. సో దీని మీద మనం ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ప్రధానమంత్రి ఉజ్వల యోజన లాంచ్డ్? ఏ ఇయర్లో వచ్చింది? 2016. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఇదే ఇయర్లో మనకి ఇంకేమొచ్చింది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వచ్చింది. అండ్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కూడా ఇదే ఇయర్లో వచ్చింది. అదేవిధంగా 2015లో మనకి ఏమొచ్చింది? డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని కూడా మనం ఇక్కడనే లాంచ్ చేసినాం. ఇటీవల దీనికి 11 సంవత్సరాలు పూర్తయింది. వీటికి ఈ రెండింటికి ఇటీవల 9 సంవత్సరాలు పూర్తయినాయి. సో ఖచ్చితంగా వీ మే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ కమింగ్ ఎగ్జామ్స్. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ? విచ్ మినిస్ట్రీ అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ. సో నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, హూ ఇస్ ద కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ ద పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ? ఎవరు దానికి సంబంధించిన మినిస్టర్? మిమ్మల్ని నేను అడుగుతున్నా, డూ కామెంట్. ఓకేనా? ఎస్. తర్వాత వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన? ఏంటండి మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే? ఒకప్పుడు మన వాళ్ళు పొగ్గొట్టలు వాడేవాళ్ళు కదా, సో దాన్ని ఎరాడికేట్ చేస్తూ ఎల్పిజి గ్యాసెస్ని తీసుకొచ్చారు. ఇది వీటికి సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతుంది జ్ఞాన్ పోస్ట్ లేదా జ్ఞాన్ పోస్ట్. జ్ఞానం అంటే ఏంటి? బుక్స్ చదువుకుంటే మనకి జ్ఞానం వస్తుంది కదా. సో ఇదే విధంగా మన ఢాకానా అంటే భారత పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఏం లాంచ్ చేసిందంటే, ఎవరైతే బుక్స్ని పోస్ట్ చేయాలనుకుంటారో వాటికి చాలా వరకు వాటి కాస్ట్ని తగ్గించింది పోస్ట్ చేయాలనుకుంటే. సో ఆ కాంటెస్ట్లో మనం ఇప్పుడు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల తపాలా శాఖ ఓన్లీ విద్యా పుస్తకాలు ఓన్లీ విద్యా పుస్తకాలనే అందించడానికి జ్ఞాన్ పోస్ట్ అనే సేవను ప్రవేశపెట్టింది. సో చూడండి ఇలా వస్తారు. ఓకేనా? ఎస్, జ్ఞాన్ పోస్ట్ అనేది వచ్చింది. అఫోర్డబుల్ అండ్ సెక్యూర్లీ అంటే మనం ప్రతి ఒక్కరిని దాన్ని అఫోర్డ్ చేయగలం. ఓకేనా? సో కాస్త డీటెయిల్ రివ్యూ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదేంటంటే విద్య, సాంస్కృతిక, సామాజిక మరియు మతపరమైన పుస్తకాలనే చాలా తక్కువ ధరలకే డెలివరీ చేయాలి. ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ ఎట్లున్నాయో మీకు తెలుసు కదా. సో అట్లా. సో ఈ చొరవ కింద ఒక కొత్త ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, దాని యొక్క లక్ష్యాలకి అనుగుణంగా ఇది ఉంటుందట. అండ్ మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాలు సహా భారతదేశం మొత్తం మీద ఇలాంటి సిస్టమ్ని తీసుకురావాలనుకుంటుంది. ఇప్పుడు మీరే చూడండి, ఒకటి కొరియర్ చేయండి, మీరు ఒక బుక్కే కొరియర్ చేయండి. ఒక బుక్ దాదాపు కొరియర్ ఇస్తే 150 to 200 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది. మరి అంతవరకు ఒక నార్మల్ పర్సన్ అఫోర్డ్ చేయగలరా? అందుకే ఈ జ్ఞాన్ పోస్ట్ అనేది వచ్చింది. ఓకేనా? సో అన్ని డిపార్ట్మెంట్లో పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇది పనిచేస్తుంది. అర్హత కలిగిన పుస్తకాల ప్యాకెట్ల కోసం గుర్తించగిన సర్ఫేస్ మెయిల్ సర్వీసెస్ కూడా ఇది అందిస్తుంది. ఓకేనా? ఇది అన్ని డిపార్ట్మెంట్లో వాణిజ్యేతర, కమర్షియల్ కాదు, నాన్ కమర్షియల్ టెక్స్ట్ బుక్స్ని మాత్రమే ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని రేటు చూసుకుంటే 300 గ్రాముల వరకు జస్ట్ 20 రూపీస్ అనట. 300 గ్రాముల వరకు జస్ట్ 20 రూపీసే. ఇదే మీరు కొరియర్ చేయండి, దాదాపు 150 to 200 రూపీస్ వరకు పడుతుంది. అవునా కాదా? ఎప్పుడైనా కొరియర్ చేస్తే ఒకసారి వెళ్ళి అడిగి తెలుసుకోండి, ఆ రేటు పడుతుంది. ఒకవేళ 5 కిలోల వరకు మనం చూసుకుంటే జస్ట్ 100 రూపీస్ అంట. 5 కేజీస్ అండి. 5 కేజీస్ కూడా జస్ట్ 100 రూపీస్ అంటే అసలు ఎంత తక్కువ, ఎంత అఫోర్డబుల్ మనకి ఇది అందిస్తుంది. అర్థమవుతుంది కదా? అలా. తర్వాత ట్రాన్స్పరెన్సీ కానీ, ఫెయిత్ కానీ, ఇట్లా ఇక్కడ మళ్ళీ మన ట్రాకింగ్ ఫెసిలిటీస్ కూడా చూడొచ్చు. సో ఆ బుక్ ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు విశాఖపట్నం వరకు ఇస్తే అది ఇప్పుడు ఎక్కడ ట్రాక్ ఉంది, ఎక్కడ ఇంకెంత టైం పడుతుంది, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో మనకు కనబడ్డ జ్ఞాన్ పోస్ట్ అనేది దీనికి సంబంధించింది. అసలు ఇది ఏంటి అనే రకంగా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్. క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జ్ఞాన్ పోస్ట్? జ్ఞాన్ పోస్ట్ అంటే ఏంటి అంటే ఇట్ విల్ బి ద ప్రొడక్ట్ అండర్ ద మెయిల్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఓకేనా? సో ఇదేంటి అంటే జస్ట్ ఏంటి బుక్స్ని అతి తక్కువ ధరలకి పోస్ట్ చేస్తుంది, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. తర్వాత విచ్ మినిస్ట్రీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్ట్ అండర్? ఎవరి కింద అంటే ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఈ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ కింద ఉంది అని క్వశ్చన్ వచ్చింది. ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో కన్సర్న్ మినిస్టర్ ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఒకసారి చూడండి, టాపిక్ వచ్చిన ప్రతిసారి కన్సర్న్ మినిస్టర్ ఎవరు
కన్సర్న్ మినిస్టర్ ఎవరు అని పదే పదే అడగడం జరుగుతుంది. మీరంతా ఏం చేస్తారంటే ఈ మినిస్ట్రీస్ అన్నిటిని ఒక దగ్గర ప్లేస్ చేసుకొని నోట్స్ చేసుకోండి. ఎప్పుడైనా పొరపాటులో గాని ఈ మినిస్ట్రీకి సంబంధించిన క్వెషన్ ఏదైనా ఎగ్జామ్‌లో కనపడితే మీకు ఒక రకమైన కేఓస్ ఉండకూడదు. అర్థమవుతుంది కదా! అది. సో, నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో, ఇలాంటిది ఒకటి ఉంది. దీనికి సంబంధించిన విషయం కూడా చాలా మందికి ఇప్పటివరకు కూడా తెలీదు. ఇదేంటి అంటే ఇక్కడ చూడండి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎలా యాక్సిడెంట్ అయింది? దాన్ని మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఒక బ్యూరో అన్నట్లుగా. ఇది ఇప్పుడు ఎందుకు లైమ్‌లైట్‌లోకి వచ్చింది సార్? వెరీ రీసెంట్‌గా అహ్మదాబాద్ ఇన్సిడెంట్ చూసాం కదా! అప్రాక్సిమేట్‌లీ 273 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో ఇది ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇది ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుందంటే సో చూడండి ఇది దీనికి సంబంధించిన లోగో. ఇది దీనికి సంబంధించిన లోగో. లోగోస్ కూడా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. ఓకేనా? యెస్. ఇప్పుడు చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బోయింగ్ 787 క్రాష్‌ను నడుపుతున్న ఎయిర్ ఇండియా విమానం AI-17లోని ఏం తప్పు జరిగింది అనే దాన్ని తెలుసుకునే విధంగా ఇది ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వచ్చింది. యాక్చువల్‌గా ఇది ఏం చేస్తుందంటే ఒక ప్లేన్ క్రాష్ జరిగినంక ఆ ప్లేన్ క్రాష్ ఎలా జరిగింది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అది మానవ తప్పిదమా? లేదా మెషిన్ తప్పిదమా? లేదా ఎన్వైర్న్‌మెంట్ ఆ టైంలో ఉన్న క్లైమాటికల్ కండిషన్స్ వెదర్ ఇష్యూసా? ఇవన్నిటిని అడ్రెస్ ఇస్తూ నెక్స్ట్ రాబోయే కాలంలో ఇలాంటి ప్లేన్ క్రాషెస్ జరగకుండా ఇది ముందస్తు జాగ్రత్తగా కాపాడుతుంది. అర్థమవుతుంది కదా! సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదేంటి? ఇది మనకి విమానయాన మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఓకేనా? ఇది ఒక ప్రభుత్వ సంస్థ. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ బాడీ. సో ఇదేంటి? దీని ప్రాథమిక బాధ్యత ఏంటి అంటే గగనతలంలో విమాన ప్రమాదాలు మరియు తీవ్రమైన సంఘటనల్ని పరిశోధించడం. సో చెప్పాను కదా! ఒక ప్లేన్ క్రాష్ అయింది. ఎందుకు క్రాష్ అయింది? ఎలా క్రాష్ అయింది? ప్రతి విషయాన్ని చెప్తుంది. ఓకే. తర్వాత ఎలా జరిగింది? దాని భద్రత మెరుగుదల సిఫార్సు చేయడం. ఇవన్నిటిని ప్రజల్ని నిందించడమో లేదా శిక్షించడమో కాదు. అసలు ఎందుకు జరిగింది? దాని ఉద్దేశ్యం ఏంటి? దాని ఇష్యూస్ ఏంటి అనే పద్ధతిని అడ్రెస్ ఇస్తుంది. సో ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి 2012లో ఏర్పడింది. కానీ ఇది ఏర్పడక ముందు ఈ బాధ్యత ఎవరు తీసుకునేవాళ్ళు? ఎవరు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అని మనం సింపుల్‌గా పిలవడం జరుగుతుంది. వీళ్ళు దీన్ని చూసుకునేవాళ్ళు. సో ఇది ఏం చేస్తుంది? ఇది ఇంకేం చేస్తుందంటే బ్లాక్ బాక్స్‌ని చెక్ చేస్తుంది. విమాన డేటాను చూస్తుంది. అక్కడున్న సాక్షుల యొక్క వాంగ్మూలాలు ప్రతి దాన్ని అండి మనం బ్లాక్ బాక్స్ అంటే గుర్తొచ్చింది. గత కరెంట్ అఫైర్స్‌లో మనం బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! కాక్‌పిట్ వాయిస్ రికార్డ్ గాని, ప్లేన్ డేటా రికార్డ్స్ గాని అవన్నీ ఏం చెప్తున్నాయి? తర్వాత దీన్ని ఎవరు ఫైండ్ ఔట్ చేయడం జరిగింది? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా! సో ఇదే ఒక ప్లేన్ క్రాష్ ఎలా జరిగింది? దానికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి? ఇది ఎప్పుడు ఏర్పడింది? 2012లో. ఇంతకుముందు ఎవరు పనిచేశారు దీని ప్లేస్‌లో? DGCA. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇవి దీనికి సంబంధించిన ఇష్యూస్. ద స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే. సో క్వెషన్స్ మనం వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ DGCA? DGCA రోల్ ఏంటి అంటే మీరందరూ 'ఆకాశం సరిహద్దులు' అని ఒక మూవీ ఉంటుంది చూసారు కదా! అందులో కూడా మనకి DGCA అప్రూవల్ ఇస్తేనే ఒక ప్లేన్ ఎగరంగానే, ఒక ప్లేన్‌కి పర్మిషన్స్ గాని ఇవన్నీ DGCA అప్రూవల్ ఉంటేనే మనకి ఇదంతా జరుగుతుంది. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రైమర్లీ డీలింగ్ విత్ ద సేఫ్టీ ఇష్యూస్. సేఫ్టీ ఇష్యూస్ పరంగా ఇది రెగ్యులేట్ చేసే ఒక బాడీ. ఓకేనా? వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్? మనం మాట్లాడుకున్నాం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ గురించి. ఇది యుఎన్ఓకి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని 1944లో జరిగిన చికాగో సమ్మిట్ వల్ల 1947లో ఇది ఎస్టాబ్లిష్ అయిందని, ప్రపంచ దేశాల మొత్తంలో ఏవియేషన్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ ఇవ్వడం గాని, దానికి సంబంధించిన ప్రతి ఇష్యూస్‌ని అడ్రెస్ చేసే ఒక అపెక్స్ బాడీ అని మనం మాట్లాడుకోవడం జరిగింది గత కరెంట్ అఫైర్స్‌లో. సో ఇది దానికి సంబంధించిన ఇష్యూస్. ఈ రకంగా మనం కరెంట్ అఫైర్స్‌ని రాబోయే ఎగ్జామ్స్‌లో క్వెషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. యెస్. ఇక మన లాస్ట్ కరెంట్ అఫైర్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ సెల్స్. సో మనం చూడొచ్చు ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ ఇది మనకి ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది. సో మనకి పేరులోనే ఉంది ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ అంటే అటవీకి సంబంధించిన హక్కుల గురించి చెప్పే ఒక చట్టం. సింపుల్‌గా చెప్పాలంటే అడవిలో ఎవరు ఉండాలి? ఎంతవరకు కల్టివేషన్ చేయాలి? ఎంతవరకు గేజింగ్ అంటే పశువుల్ని మేపాలి? ఎంతవరకు ల్యాండ్‌ని అక్వైర్ చేసుకోవచ్చు? ఎవరు అక్కడ ఇల్లులు కట్టుకోవచ్చు? ఈ ప్రతి ఒక్క డీటెయిల్డ్ రివ్యూ చెప్పేది మొత్తం ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకి ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ కింద కొన్ని గ్రాంట్స్‌ని చూడొచ్చు. ఏంటి అంటే ఫారెస్ట్ రైట్స్‌లో మనం ఎంతవరకు ల్యాండ్‌ని తీసుకోవచ్చు? అదేవిధంగా కల్టివేషన్ ఎంతవరకు చేయొచ్చు? అదేవిధంగా మనం ఎంతవరకు కలెక్ట్ చేసుకోవచ్చు? ఇవన్నీ ఫారెస్ట్ రైట్స్ మనకు చెప్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు లైమ్‌లైట్‌లోకి వచ్చింది అంటే ఇక్కడ చూడండి ఫారెస్ట్ రైట్ 2006లో అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కేంద్రం ధర్తీ అబ జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్
ఏంటి ధర్తీ అబా జనజాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్. ఇది 2024లో ఈ స్కీమ్ లాంచ్ అయింది. ఓకేనా, 2024లో ఈ స్కీమ్ లాంచ్ అయింది. ఈ స్కీమ్ ప్రకారంగా 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపుగా 324 అటవీ హక్కుల చట్టం సెల్స్, అటవీ హక్కుల చట్టం సంబంధించిన సెల్స్ని మనం మంజూరు చేయడం జరిగింది. సో సింపుల్గా అందరికి అర్థమైనా చెప్తున్నా, ఈ ధర్తీ ఆబా జనజాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ఏం చెప్తుంది అంటే, ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉంటాయో అక్కడ వాళ్ళకి ఈ ఫారెస్ట్ రైట్స్కి సంబంధించిన ప్రతి హక్కులు ఆ గిరిజనులకి ప్రాపర్గా అందుతున్నాయా లేవా, అందాలి. అవి అందడానికి మనం ఏం చేయాలి, వాటి కోసమే మనం ప్రత్యేకంగా కొన్ని సెల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెల్స్ అంటే సింపుల్గా ఒక ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో ఉన్న అధికారులు ఈ గిరిజనులకి ఆ హక్కులు ఎంత మేరకు అందుతున్నాయి అని చెప్తారు. ఇంతకు మించి మీరు ఎక్కువ లోతులోకి వెళ్ళకండి. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో? జస్ట్ సింపుల్గా ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్ ఈ గిరిజనులకి ఎన్ని హక్కులు చేకూరుతాయి, ఆ హక్కులు వాళ్ళకి చేరవేయాలి, అంతే. అర్థమవుతుంది కదా? సో ఈ చట్టం ఎప్పుడు వచ్చింది మనకి? 2006లో వచ్చింది. ఎప్పుడు ఈ సెల్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? 2025లో. అంటే చూడండి ఎంతవరకు ఆలస్యం జరిగింది, ఎంతవరకు ఆలస్యం జరిగింది. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ధర్తీ ఆబా జనజాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ని అమలు చేయడానికి మనం కొన్ని సెల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు కవరింగ్ చేస్తుంది అంటే, దాదాపుగా ఈ చట్టం కింద నేరుగా కాకుండా, అంటే ఈ చట్టం డైరెక్ట్గా నేరుగా ఇవ్వకుండా ధర్తీ ఆబా జనజాతి గ్రామ్ ఉత్కర్ష్ కార్యాచరణ కింద ఈ గైడ్లైన్స్ని మనం జారీ చేయడం జరుగుతుంది. సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? ఇది ట్రైబల్ మినిస్ట్రీ కింద పనిచేయడం జరుగుతుంది. సో దీని అధికారాలు ఎక్కడి వరకు ఉన్నాయి? సో ఎక్కడి వరకు అంటే తహసీల్దార్ కానీ లేదంటే ఎంఆర్ ఆఫీస్లో కానీ మనం దీనికి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేయొచ్చు. సంబంధిత స్థాయిలో దాదాపుగా సబ్ కలెక్టర్ నేతృత్వంలో కూడా వీటికి సంబంధించిన ఇష్యూస్ని మనం అడ్రస్ చేయొచ్చు. సార్ ఇంత అవసరం అంటే ఇంత అవసరం లేదు, జస్ట్ ఎంతవరకు మనం ఇక్కడ కవరేజ్ చేస్తున్నామంటే దాదాపు 324 డిస్ట్రిక్ట్ లెవెల్లో సెల్స్ని మనం చూడొచ్చు డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే. అదే రాష్ట్ర స్థాయిలో అయితే 17 సెల్స్ని చూడొచ్చు. సో అదేవిధంగా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ సెల్స్కి ఎస్టాబ్లిష్మెంట్కి దాదాపు 8.67 lakhs రూపీస్ని ఖర్చు పెడుతున్నారు. అదే స్టేట్ సెల్స్కి అయితే దాదాపు 25.85 lakhs రూపీస్ని ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ఆఫీస్ రన్ అవ్వాలి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది 2006లో వచ్చింది. ఓకేనా. తర్వాత ధర్తీ అబా జనజాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ఇది 2024లో ఏర్పడింది. ఓకేనా. తర్వాత ఏంటి అంటే, ఇవి దాదాపుగా ఎన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో సెల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి? దాదాపుగా 324 డిస్ట్రిక్ట్ లెవెల్ సెల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అదేవిధంగా 17 స్టేట్ లెవెల్ సెల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లెవెల్కి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? దాదాపు 8.67 lakh రూపీస్ ఖర్చు పెడుతున్నాం. అదే స్టేట్ సెల్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాం? 25,87 దాదాపుగా 85,000 రూపీస్ని మనం ఖర్చు పెడుతున్నాం. ఓకేనా. సో ఈ సెల్స్ ఎక్కువగా ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి? ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి అంటే, ఒకటి మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత మహారాష్ట్ర. ఇలా సరిపోతుందండి మీకు. ఓకేనా. సో మీరు దీనికి ఏమైనా కోడ్ కూడా పెట్టుకోండి, MCT లైక్ ఏదో విధంగా. ఓకేనా. ఎక్కువ మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత తెలంగాణ. ఇంతేనండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఈ లెవెల్ తప్ప ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకేనా. ఎస్. ఇంకా దీని గైడ్లైన్స్ ఎలా ఉంటాయంటే, చాలా వరకు ఫాస్టర్గా ఉంటాయి. ఎవరైనా రిజెక్ట్ అయిన క్లైమ్స్ ఉన్నా సరే ఇక్కడ మళ్ళీ వాటిని రివ్యూ చేస్తారు. తర్వాత ఎవరి బౌండరీ ఎంత ఉంటుంది, ఆ తర్వాత ఎవరి పేరు మీద మనం ఎలా రిజిస్టర్ చేయించాలి, ఆ తర్వాత ఈ పథకం యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి, ఆ తర్వాత దీనికి దాఖలైన వాటి గురించిన ఇష్యూస్ని మొత్తం అడ్రస్ చేస్తారు. రెవెన్యూ గ్రామాల మార్పిడి కానీ, వాటాదారుల సమన్వయం కానీ, అంటే మొత్తంగా చెప్పాలి అంటే ఎవరెవరు దీనికి అర్హులు, ఇంతకుముందు క్లైమ్ చేశారు కానీ ఇప్పుడు రిజెక్ట్ అయింది, ఆ రిజెక్ట్ అయిన ఫైల్స్ని చూస్తారు. సర్టెన్ ఎంఆర్ ఆఫీస్లో వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ని ఇష్యూ చేస్తారు. సో ప్రతిదీ ఇలా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద మనం చూడొచ్చు. ఓకేనా. ఇది స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా. ఇవి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. ఓకే. ఇంతకు మించిన మోర్ క్వాలిటీ అండ్ రియల్ టైమ్ విజువలైజేషన్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.